హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఇక్కడ నేను అరటికాయలు తీసుకున్నానండి. ఇప్పుడు కూడా ఆలు బొండలు చేసుకుంటాం కదా, ఈసారి అరటికాయతో బొండలు చేసుకుందాము. ఇవి పచ్చి అరటికాయలు, ఇవి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయలని ఇందులో వేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఒకటే విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి, ఎక్స్ట్రా ఉడకవలసిన అవసరం లేదు. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కొంచెం ఒక 2 నిమిషాల వరకు వీటిని పక్కన పెట్టేద్దాం. చాలా వేడిగా ఉన్నాయి కదా, ఒక 2 నిమిషాలు పక్కన చేసుకుందాము. ఇప్పుడు వీటిని అంతా కూడా తొక్క తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్మాష్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అంతా స్మాష్ చేసుకున్నాం కదా, ఇందులో ఒక చిన్న పావు కప్పు వరకు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు ఇలా చిన్నగా తరిగేసి తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు తురుముకున్న అల్లం వేస్తున్నాను. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనా, అలాగే ఒక చిన్న పావు కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంతగా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తాను. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, కారం కొంచెం, మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఒక 1/2 స్పూన్కి కొంచెం తక్కువగా కారం వేసుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకుందాము. ఒక 1/2 నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుందండి. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. స్పూన్ కన్నా కూడా చేతితో కలిపేసుకుంటే చాలా అంతా కూడా బాగా కలుస్తుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉప్పు ఏమైనా పడుతుందేమో చూసుకొని వేసుకోవచ్చు. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఉప్పు చూసుకొని, ఉప్పు పడితే వేసుకొని ఇలా అన్నీ కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి అన్నీ తీసుకొని ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెంగా కారం, ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి.
ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా చూసుకోవాలి. మరీ పలచగా కాకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం ఒక పావు స్పూన్ కన్నా తక్కువ కూడా వంట సోడా వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం వేడి వేడి నూనె వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి వేడి నూనె ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేద్దాము. ఇప్పుడు ఇలా చేయితోని ఒక 2-3 నిమిషాలైనా ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి. చాలా అప్పుడు క్రిస్పీగా గుల్లగా వస్తాయి మనకి బోండాలు. పిండి కూడా తేలికగా అవుతుంది. ఇలా పైకి వేస్తే నీళ్ళలో పైకి వచ్చేస్తుంది, అంత స్పాంజీగా అవుతుంది. ఒక 2-3 నిమిషాలు ఇలా ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, మనకు పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ రెడీ చేసుకున్న బౌల్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు నూనె కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా పిండిలో బాల్స్, ఒక్కొక్కటి తీసుకుంటూ ఇందులో వేసేసుకోవాలి. మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, మనం ఒక 2 నిమిషాల తర్వాత, 1 నిమిషం తర్వాత మనం కొంచెం వేగాక ఒక సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ తిప్పుకుందాము. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకొని ఒక 2-3 నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు మనకు 2 సైడ్లు కూడా వేగాయి, మంచి కలర్ కూడా వచ్చాయి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు టిష్యూ వేసిన ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు మనం పిండి అంతా కూడా ఇదే విధంగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్గా వచ్చాయి కదా, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, మనం ఇలా పిండి పల్చగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే మనకు మందంగా పిండి కలుపుకున్నామంటే పై లేయరు ఊడొచ్చేస్తుంది, సపరేట్ అయిపోతుంది. కాబట్టి ఇలా పిండి పలచగానే కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ అరటికాయ బొండాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చలికాలంలో వేడివేడిగా తినేయండి, చాలా బాగుంటాయి. సూపర్గా సింపుల్గా అయ్యే రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.